సార్, తెలంగాణ భావనలు ఈ అంశంలో 1940ల ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు కానీ, ములికితో ముడిపడి ఉన్న అంశాలు కానీ, ఆనాడున్న పరిస్థితులు ఏ రకమైన పరిణామాలకు దారితీసినాయి? ఈ అంశాలు సిలబస్లో ఉన్నాయా? బుచ్చన్న, తెలంగాణ భావన అనగానే చారిత్రక నేపథ్యం అనేది తప్పనిసరిగా వస్తుంది. అసలు ఈ చారిత్రక నేపథ్యంలో అనేక అంశాలు ఉంటాయి. మనం ముందు అనుకున్నట్టుగా ఈ ముల్కీ అనే అంశమే బహుమనీ కాలం నుంచి ఉన్నా కూడా మొదటి సాలార్ జంగ్ సంస్కరణలు తెచ్చినప్పుడు ఉత్తర భారతదేశం ముస్లింలకు, దక్షిణ భారతదేశం ముస్లింలకు మధ్య ముల్కీ అనే సమస్య మొదలైందని విన్నాం. అక్కడి నుండి మొదలై ఆ ముల్కీ నిరంతరం ఒక ఉద్యమంగానే వస్తున్నది. ఈ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఫర్మానా జారీ చేసిన తర్వాత కూడా, ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడ్డ తర్వాత కూడా ఈ ముల్కీ ఉద్యమం అనేది మొదలవుతూ వచ్చింది. సో ఎప్పుడైతే ఇటు నిజాం కాలేజ్, అటు ఉస్మానియా యూనివర్సిటీ, అప్పుడు యూనివర్సిటీ అనలేదు, ఉస్మానియా ఆ రోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్, డిగ్రీ కాలేజీలు ఇవన్నీ కూడా ఆ రోజు ప్రారంభమైనాయి. ముందు మద్రాస్ యూనివర్సిటీకి నిజాం కాలేజ్ అనుబంధంగా ఉండేది. 1919లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఆనాడు నిజాం స్టార్ట్ చేశాడు. సో ఆ తదనంతరం గ్రాడ్యుయేట్స్ అయిన చాలామంది విద్యార్థులు, కొంతమంది లాయర్స్గా తమ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి, ఇంకొంతమంది ప్రజాసేవ కోసం పూర్తికాలం ఇచ్చి పనిచేసే వాళ్ళుగా వచ్చారు. కొంతమంది ఆర్య సమాజ్ వైపు వెళ్ళారు. అందులో ఒక సెక్షన్ ఈ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం వారు అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఇదంతా ముల్కీ నేపథ్యంలో నుంచి వచ్చింది. కాబట్టి తెలంగాణ భావనలో భాగంగా వీరందరూ చేసిన పోరాటాలు కూడా ఆ చారిత్రక నేపథ్యంలో వస్తాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే ఆంధ్ర మహాసభ పేరుతో జరిగిన సభలు. అందులో ప్రధానంగా 11 సభలను మనం చెప్పవచ్చు. వాటి గురించి విడిగా మాట్లాడుకుందాం. ఈ సభల ద్వారా వచ్చిన చైతన్యం 1944 నాటికే ఒక నిర్మాణ రూపం ధరించింది. మొట్టమొదటిసారిగా తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ 1938లో ఇక్కడ ప్రారంభించబడ్డది, హైదరాబాద్ నగరంలో. ఈ కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడైతే ఇక్కడ ప్రారంభించారో దీనికి కూడా ఒక నేపథ్యం ఉన్నది. భారతదేశ వ్యాప్తంగా 1920-30 మధ్యకాలంలోనే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన బీజాలు పడ్డాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం సమ్మె 1938లో జరిగినప్పుడు ఇక్కడ విద్యార్థులు బహిష్కరణకు గురై పొరుగున ఉన్న మహారాష్ట్రలో విద్యను అభ్యసించడానికి పోయినప్పుడు అక్కడ వారికి మొట్టమొదటిసారిగా ఈ కమ్యూనిస్టు పుస్తకాలు అనేటివి అందుబాటులోకి వచ్చినాయి. అక్కడ చదువు పూర్తి చేసుకొని అందరూ దాదాపు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే బహిష్కరించబడ్డారు. సో 6 నెలలు సంవత్సర కాలంలోనే వీరంతా తమ చదువులను పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు అక్కడ నుంచి కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న కమ్యూనిస్టు మేనిఫెస్టో కానీ, లెనిన్, మార్క్స్ రాసిన పుస్తకాలను, తెలుగు అనువాదాలను ఆ రోజుల్లో కొంతమంది ఇంగ్లీష్ నుంచి తెలుగుకు తర్జుమా చేసినవి ఉండేది, అరుదుగా దొరికేది అవి. వాస్తవంగా ఆనాటికి తెలుగు అనువాదం రాలేదు. నాగపూర్, జబల్పూర్ ఆ ప్రాంతంలో ఇంగ్లీష్లో మార్క్స్, లెనిన్ రాసిన పుస్తకాలు అందుబాటులోకి వచ్చినాయి, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కూడా. అవి వచ్చిన తర్వాత వాటిని వచ్చినప్పుడు ఎంబడి తీసుకొచ్చి దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆయనతో పాటుగా ఆనాడు ఇతర విద్యార్థులు, సర్వదేవపట్ల రామనాథన్ లాంటి కొంతమంది కమ్యూనిస్టులు, అక్కడి నుంచే వారి కమ్యూనిస్టు భావనలు అనేటివి వారి లోపల రావడం మొదలైనవి. సో అప్పటిదాకా 1938 దాకా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేదు. అయితే ప్రారంభంలో కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చిన ముఖ్య నాయకులు రావి నారాయణ రెడ్డి కానీ, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో సహకరించిన పుచ్చలపల్లి సుందరయ్య కానీ, వీరంతా కూడా గాంధీని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. ఎప్పుడైతే నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాట చైతన్యాన్ని చూపెడుతూ వచ్చారో అప్పుడు రావి నారాయణ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన తర్వాత 1938లో ఆయన కాంగ్రెస్ కార్యకర్తగా జైలుకు పోయి
ఆయన ఒక కమ్యూనిస్ట్గా బయటికి రావడం జరిగింది. ఆయనే ఆద్యుడని చెప్పొచ్చు. సో రెడ్డి హాస్టల్లో గురువారెడ్డి సిద్దిపేట నుంచి తర్వాత సిపిఐ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన రూమ్లో ఈ కమ్యూనిస్టు పార్టీని తెలంగాణలో ఎట్లా ప్రారంభించాలనే ఒక వాదన, ఒక అభిప్రాయం ఆ రోజు వారి మధ్య చర్చనీయాంశమైంది. ఆ రోజు రావినారాయణ రెడ్డి ఆ గురువారెడ్డితో సన్నిహితంగా ఉండేవాడు. చంద్ర రాజేశ్వరరావు గారు, ఆయనది ఆంధ్ర ప్రాంతం అయినా కూడా తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడానికి పార్టీ తరఫున బాధ్యత తీసుకొని ఒక మారు పేరుతోని రెడ్డి హాస్టల్లో ఈ గురువారెడ్డి రూమ్లో ఉండేవాడు చంద్రరాజేశ్వరరావు. ఆయనే మొట్టమొదటిసారిగా రావినారాయణ రెడ్డి గారి సొంత గ్రామం భువనగిరి దగ్గర బొల్లేపల్లి లోపల రాజకీయ శిక్షణా తరగతులను పెట్టి ఈ దేవులపల్లి వెంకటేశ్వరరావును, సర్వదేవ భట్ల రామనాథన్ లాంటి వాళ్ళను, తర్వాత సింగరేణి ఏరియాలో పనిచేసే శేషగిరిరావు లాంటి వాళ్ళను, ఆనాటి మనకి ఇప్పుడు చాలామంది పేర్లు తెలియవు, బట్ నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రముఖులుగా ఉన్న చాలామంది ఆ బొల్లేపల్లిలో మొట్టమొదటిసారి 1939లో నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతులకు హాజరైనారు. అది తెలంగాణలో ఈ కమ్యూనిస్టుల ఉనికిని మొట్టమొదటిసారిగా చాటింది ఆ శిక్షణా తరగతులే. ఇంకా ఆ తర్వాత తన లక్ష్యాన్ని నెరవేర్చుకొని చంద్రరాజేశ్వరరావు గారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. రావినారాయణ రెడ్డి గారు ఇక్కడ ప్రధాన స్రవంతికి నాయకత్వం వహించారు. ఇంకొక సెక్ట్ ఏమైందంటే మగ్దుమ్ మొహియుద్దీన్, ఆలం కుంద్మీరి. వీళ్ళు ఆలం కుంద్మీరి ఆ తర్వాత కాలంలో ఉస్మానియాలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా ఉండేవాడు. నేను ఫిలాసఫీ చదువుతున్నప్పుడు, మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ఆయన మాకు ప్రొఫెసర్. తర్వాత ఆ వేసవి సెలవుల్లో ఆయనే మరణించారు. ఆలం కుంద్మీరి, మగ్దుమ్ మొహియుద్దీన్ వారు మరొక ముంబై, అంటే ఇప్పుడు ముంబైగా ఉన్న బొంబాయి ప్రాంతం నుంచి వారికి ఉన్న సంబంధాల వల్ల వారు కమ్యూనిస్టులుగా మారారు. వారు కామ్రేడ్స్ అసోసియేషన్ పేరుతోని రాజ్ బహదూర్ గౌర్, ఈ మగ్దుమ్ మొహియుద్దీన్, ఆలం కుంద్మీరి వీరు కార్యక్రమాలను ప్రారంభించారు. వీరు ప్రధానంగా హైదరాబాద్ కార్మికులలో పనిచేయడం మొదలుపెట్టారు. అప్పటికి హైదరాబాద్ పారిశ్రామికంగా చాలా పెద్ద నగరంతో సమానం. ఎందుకంటే నిజాం కలకత్తాతో సమానంగా అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎట్లా దాన్ని ఒక గొప్ప పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దారు. ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1930 నుంచి 47 వరకు ఎన్నో పరిశ్రమలను ఇక్కడ పెట్టి పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి ఇక్కడ ఈ పారిశ్రామిక ఉత్పత్తులను ప్రారంభించారు. సో అందులో ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అప్పుడు ఏర్పడ్డది. అక్కడ ఈ మగ్దుమ్ మొహియుద్దీన్, ఆలం కుంద్మీరి, రాజ్ బహదూర్ గౌర్లు ట్రేడ్ యూనియన్లో ప్రవేశించి ఇక్కడ కమ్యూనిస్టు భావాలను సమాంతరంగా వారు వ్యాపింపజేశారు. ఈ రెండు ధోరణులుగా ఆనాడు ఇటు కార్మిక వర్గంలో వీరు, అటు రైతాంగంలో రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు